హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము మ్యాథ్స్ బేసిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా మంది స్టూడెంట్స్ కి మ్యాథ్స్ డిఫికల్ట్, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ప్రాపర్ బేసిక్స్ తెలియకపోవడం వల్ల మ్యాథ్స్ డిఫికల్ట్ గా అనిపిస్తుంది. సో మనకు ఒకసారి బేసిక్స్ సరిగ్గా తెలిస్తే మ్యాథ్స్ విల్ బి ఈజీ సబ్జెక్ట్. ఈ వీడియోలో మనము హౌ టు సాల్వ్ లీనియర్ ఈక్వేషన్ అనేది చూద్దాం. సో ఇది లీనియర్ ఈక్వేషన్ ఎందుకన్నానంటే ఈక్వల్ టు సింబల్ ఉంది, ఒక వేరియబుల్ ఉంది, ఎలాంటి పవర్ లేకుండా. సో వాటిని మనము లీనియర్ ఈక్వేషన్ అంటాము. లీనియర్ ఈక్వేషన్ లో ఈక్వేషన్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నది మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటాము LHS, ఈక్వల్ టు కి రైట్ సైడ్ ఉంది RHS, రైట్ హ్యాండ్ సైడ్ అంటాము. సో మ్యాథ్స్ లో సాల్వ్ అంటే వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్ లో మనకి x ఉంది కాబట్టి x ని కనుక్కోవటం మనము సాల్వ్ చేయాలి, అంటే x ని సాల్వ్ చేయాలి. x ని సాల్వ్ చేయాలంటే ఎనీ లీనియర్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, అదేంటో చెప్తాను. ఫస్ట్ మైనస్ నంబర్ ని అట్ సైడ్ పంపిస్తే, అట్ సైడ్ అంటే ఈక్వల్ టు కి అదర్ సైడ్ పంపిస్తే మనకి ప్లస్ అవుతుంది. దీన్ని మనము ట్రాన్స్పోజ్ అంటాము. ఐ రిపీట్ వన్స్ అగైన్, మైనస్ ఉన్న నంబర్ ని ఈక్వల్ టు కి అట్ సైడ్ పంపిస్తే ప్లస్ అవుతుంది, అదే ప్లస్ ఉన్న నంబర్ ఈక్వల్ టు అట్ సైడ్ పంపిస్తే మైనస్ అవుతుంది. అలాగే మల్టిప్లికేషన్ ఉన్న నంబర్ అట్ సైడ్ పంపిస్తే డివిజన్ అవుతుంది, డివిజన్ ఉన్న నంబర్ ని ఈక్వల్ టు కి అట్ సైడ్ పంపిస్తే మల్టిప్లికేషన్. ఈ బేసిక్స్ రూల్స్ తెలిస్తే మనకి హౌ టు సాల్వ్ లీనియర్ ఈక్వేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో 5x - 3 = 7. సో ఫస్ట్ మనము పంపించాల్సింది x ఫైండ్ అవుట్ చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ x పెట్టుకోవాలి, అదొక్కటి మేక్ ఎ నోట్. అండ్ మిగతా నంబర్స్ ఇక్కడ -3 అండ్ 5 ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ చేయాలనేది చెప్తాను. ఎప్పుడు -3 ఆర్ ఓన్లీ నంబర్ ఈ విధంగా ఉంటే -3 కానీ +3 కానీ అదే ఫస్ట్ పంపించాలి. దెన్ వీ హ్యావ్ టు సెండ్ ద నంబర్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ x ఆర్ y. సో 5x = 7. సో ఫస్ట్ -3 రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు ఇంతకుముందు చెప్పాను, మైనస్ నంబర్ అట్ సైడ్ పంపిస్తే ప్లస్ నంబర్ అవుతుంది కాబట్టి -3 ఇట్ సైడ్ రైట్ సైడ్ పంపిస్తే +3 అయింది. సో 5x = 7 + 3 మనకు తెలుసు 10. సో ఇప్పుడు మనకి x కావాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాబట్టి x పక్కన ఉన్న నంబర్ ఏంటి 5. ఈ 5 ని కూడా ట్రాన్స్పోజ్ చేయాలి, అంటే ఈక్వల్ టు కి అట్ సైడ్ పంపించాలి రైట్ హ్యాండ్ సైడ్. సో ఈ 5 కి x కి రిలేషన్ ఏంటి, ఏ రిలేషన్ లేదు అంటే అది మల్టిప్లికేషన్ అని అర్థం. సో x = 10/5. ఎందుకు బై అంటున్నానంటే ఇక్కడ 5 కి x కి రిలేషన్ మల్టిప్లికేషన్ అన్నాను కదా, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు అట్ సైడ్ పోతే డివిజన్ అవుతుంది, 10/5. సో 10/5 వాల్యూ ఈజ్ 2, ఎందుకంటే 5 1s 5 2s 2/1 అన్నా 2 అన్నా ఒకటే కాబట్టి ఇక్కడ x వాల్యూ ఈజ్ 2. సో సాల్వ్ అంటే x ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ మనకు x 2 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఈజ్ 2. ఈ విధంగా మనము లీనియర్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలి. సో ఇంకా 2 ప్రాబ్లమ్స్ కూడా చేద్దాము, సో దట్ యూ విల్ బి ఫెమిలియర్. సాల్వ్ 3y + 2 = 8. సో ఇది లీనియర్ ఈక్వేషన్, ఎందుకంటే డిగ్రీ ఎలాంటి డిగ్రీ లేదు అండ్ ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి. సో మనకి సాల్వ్ అంటే వేరియబుల్ కనుక్కోవాలి, ఇక్కడ వేరియబుల్ y. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ y ఉండాలి, మేక్ నోట్ ఆఫ్ దట్. అండ్ మిగతా 2 నంబర్స్ +2 కానీ 3 కి y కి రిలేషన్ ఇంతకుముందు ఏం చెప్పాను, మల్టిప్లికేషన్. ఈ 3ని ట్రాన్స్పోజ్ చేయాలి, అంటే ఈక్వల్ టు అట్ సైడ్ పంపించాలి. ఎలా పంపించాలనేది చెప్తాను. 3 + 2 = 8. ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ +2 అనే నెంబర్ని పంపించాలి. సో 3y = 8. ఫస్ట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ నెంబర్ అలాగే పెట్టుకొని +2ని ట్రాన్స్పోజ్ చేయాలి. +2ని అట్ సైడ్ ఈక్వల్ టు కి అదర్ సైడ్ పంపిస్తే అది -2 అవుతుంది. ఇంతకుముందు చెప్పాను కదా, ప్లస్ నంబర్ ఈక్వల్ టు అదర్ సైడ్ పోతే మైనస్ అవుతుంది, మైనస్ నంబర్ ఈక్వల్ టు అట్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుందని. సో ఇక్కడ ప్లస్ నంబర్ అట్ సైడ్ పోయింది కాబట్టి మైనస్ అయ్యింది. సో 3y నెక్స్ట్ స్టెప్ క్యాలిక్యులేషన్ చేయాలి. 8 - 2 = 6. సో 3 కి y కి రిలేషన్ ఏంటి, ఏ సింబల్ లేదు మధ్యలో కాబట్టి యూ హ్యావ్ టు అజ్యూమ్ యాజ్ మల్టిప్లికేషన్, మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. సో మల్టిప్లికేషన్ నంబర్ అట్ సైడ్ ఈక్వల్ టు అట్ సైడ్ పోతే అది డివిజన్ అవుతుంది. సో y = 6. ఫస్ట్ =6 అలాగే పెట్టుకోండి రైట్ హ్యాండ్ సైడ్. 3 మల్టిప్లికేషన్ 3 కాబట్టి 3 డివిజన్ అట్ సైడ్ పోతే డివిజన్ అవుతుంది. సో 6/3 ఈజ్ నథింగ్ బట్ 2, ఎందుకంటే 3 1s 3 2s. సో y వాల్యూ ఈజ్ 2. సో ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్, వెరీ ఈజీ. ప్లస్ నంబర్ అట్ సైడ్ పంపించాలి, మల్టిప్లికేషన్ నంబర్ అట్ సైడ్ పంపించాలి. సో క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఏ అయితే వేరియబుల్ ఉందో అది ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాన్ని మనము మ్యాథమెటిక్స్లో సాల్వ్ అంటాం. సో ఫ్యాక్టరైజేషన్ మీద కూడా ఒక వీడియో చేశాను స్టూడెంట్స్, డిస్క్రిప్షన్ పార్ట్లో లింక్ ఉంది. అలాగే ఇక్కడ రైట్ సైడ్ కూడా మీరు గమనించవచ్చు,
రిబన్ లాగా ఉంది కదా, అది క్లిక్ చేసినా యూ కెన్ వాచ్ ఫ్యాక్టరైజేషన్ బేసిక్ వీడియో. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ x/3 - 5 = 2. సో ఫస్ట్ మనం ఎప్పుడు వేరియబుల్ కనుక్కోవాలి కాబట్టి సో ఇక్కడ -5 ఫస్ట్ పంపించాలి, తర్వాత 3ని పంపించాలి. సో ఎలా పంపించాలి అనేది చెప్తాను. పంపించటం అంటే ఐ మీన్ ఈక్వల్ టుకి అదర్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయటం. సో ఫస్ట్ మనము ట్రాన్స్పోజ్ చేయాల్సిన నంబర్ -5. సో -5 పంపించేటప్పుడు ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్న నంబర్ అలాగే పెట్టుకోవాలి. -5ని ట్రాన్స్పోజ్ చేసాం కాబట్టి అది +5 అవుతుంది. సో 2 + 5 ఈజ్ నథింగ్ బట్ 7. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే డివిజన్. ఇక 3 డివిజన్ ప్లేస్లో ఉంది కాబట్టి ఎక్స్కి. సో డివిజన్కి అటు సైడ్ పోతే, డివిజన్ నంబర్ అటు సైడ్ పోతే, ఈక్వల్ టుకి అటు సైడ్ పోతే ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో డివిజన్ అటు సైడ్ పోతే మల్టిప్లికేషన్ విత్ 7. సో 7 3s are 21 కాబట్టి మనకి x వచ్చింది కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ సాల్వ్ ఇన్ మ్యాథమెటిక్స్. సో ఈ ప్రాబ్లంకి x వాల్యూ ఈస్ 21. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు సాల్వ్ లీనియర్ ఈక్వేషన్. సో ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని తెలియజేయండి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.